ఎందుకని అంటే కర్ణుడు రావడంతో మహాభారతం నడవడానికి కావలసినంత పూనికని పొందింది. మహాభారతంలో కర్ణుడు పడిపోవడంతో మిగిలినవన్నీ జరిగినా అవన్నీ జరిగిపోతాయి ఇంకా అన్న నమ్మకం వచ్చేసింది. అందుకే మహాభారతాన్ని నిజానికి నడిపించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులలో ఒకడెవరు అంటే కర్ణుడు. కానీ బాధాకరమైన విషయం కూడా ఏమిటి అంటే ఆ కర్ణుడు దుష్టచతుష్టయంలో ఒకడుగా అపకీర్తిని పొంది ఉండడం. కానీ వ్యక్తిగతంగా నా వరకు నాకైతే ఏమనిపిస్తుంది అంటే కర్ణుడు దురదృష్టవంతుడు, లేకపోతే ఆయన అటువంటి అపకీర్తిని పొందవలసిన వాడు ఎట్టి పరిస్థితులలోనూ కాదు. అంతకన్నా చాలా చాలా గొప్ప వైభవాన్ని పొందవలసిన వాడు చివరికి ఇంత అపకీర్తిని పొందవలసి వచ్చింది. దీనికి నిజానికి ఆయన తప్పు కన్నా వేరొకరి తప్పే ఆయన్ని కాటేసింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సరే, మహాభారతంలో కర్ణుని యొక్క వ్యక్తిత్వము అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే ఆదిపర్వంలో కర్ణుని యొక్క జననాన్ని నన్నయ్య గారు తెలియచేశారు. అందులో అంటారు, యాదవ కుల విభుడగు శూరుడను నాతడు ఆత్మతనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి పృథా అను చెలువ ప్రీతి తన మేనయత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతిభోజన కర్ధితోడ కూతుగానిచ్చిన కోమలియాతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్న దానమునర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి. మహాభారతాన్ని ఇంత పెద్ద మలుపు తిప్పడంలో కూడా దుర్వాసో మహర్షిదే ప్రధాన పాత్ర. యథార్థమునకు కుంతీదేవి జన్మించింది ఎక్కడ అంటే శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి కుమార్తెగా జన్మించింది. ఆయన కుమారుడే వసుదేవుడు. అందుకే ఆ శూరుని యొక్క వంశంలో వచ్చినటువంటి వసుదేవుని యొక్క చెల్లెలు. అందుకే కృష్ణ పరమాత్మకి మేనత్త అయింది. అటు వసుదేవుని యొక్క కుమారుడేగా మరి కృష్ణుడు అయినప్పుడు వసుదేవుని యొక్క చెల్లెలు కుంతీదేవి కృష్ణుడికి ఏమవుతుంది? తండ్రి గారి చెల్లెలు కాబట్టి మేనత్త అవుతుంది. కాబట్టి కుంతీదేవి యొక్క మొట్టమొదటి పేరు పృథ, తండ్రి పెట్టుకున్న పేరు పృథ. అటువంటి పృథ పెరిగింది మాత్రం కన్న తండ్రి దగ్గర పెరగలేదు. ఎందుకని అంటే అపుత్రకుడు, పిల్లలు లేనటువంటి వాడైనటువంటి కుంతిభోజుడు అనబడేటటువంటి రాజుకి ఈ పిల్లని దత్తతనిచ్చాడు శూరుడు. అలా ఇచ్చినటువంటి కారణం చేత ఈ కుంతీదేవి కుంతిభోజుడి దగ్గర పెరిగింది. కన్న తండ్రి పెట్టిన పేరు పృథ. కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగింది కాబట్టి ఆమెకి కుంతీదేవి అని పేరు వచ్చింది. ఆమె సహజముగా సద్గుణాలకి అలవాలు. ఆమె ఏదో కపటముతో కూడుకున్న నడవడి కలిగినదో భోగముల యందు అపేక్ష కలిగినదో అని ఆదిపర్వంలో కనపడదు. ఆమె చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న తల్లి. నిజంగా మహాభారతంలో కుంతిని పరిశీలనం చేస్తే కుంతీదేవి పాదాలకి నమస్కారం చేయకుండా ఉండలేం. ఎంత గొప్ప వ్యక్తిత్వమైనా ఒక్కొక్కసారి జీవితంలో చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు కట్టి కుడిపేస్తుంది. అది జీవితాంతం కాల్చేస్తుంది మనిషిని. అది ఎలా కాలుస్తుంది అంటే పైకి చెప్పలేరు, లోపల అనుభవంలో వదిలిపెట్టలేరు. చెట్టు పైకి ఆకుపచ్చగా నవనవలాడుతూ కనపడుతూ ఉంటుంది, కొమ్మలు చక్కగా ఊగుతూ ఉంటాయి. కానీ చెట్టు తొర్రలో మంట ఒకటి బయలుదేరి మండుతోంది. చెట్టు తొర్రలో మంట మండుతుంటే ఆ చెట్టు ఎంత బాధపడుతూ ఉంటుందో దూరంగా నిలబడి చెట్టు కొమ్మలు ఒకటే చూస్తున్న వాడికి తెలియదబ్బా ఎంత పెద్ద చెట్టు, ఎంత బాగుందో, ఎన్ని పువ్వులో, ఎన్ని కాయలో, ఎన్ని కొమ్మలో అంటాడు. కానీ నిజానికి చెట్టు అంత సంతోషంగా లేదు, ఎందుకంటే దాని తొర్రలో అగ్ని కాలుతోంది. అలా కుంతీదేవి కూడా తప్పు చేసేటటువంటి స్వభావము కలిగినది కాదు. కానీ దేవతా వ్యూహము స్పష్టం. దేవతలు
అటువంటి తల్లికి గొప్ప పరీక్షనే పెట్టారని చెప్పుకోవాలి. అందుకే ఆవిడికి సహజంగా బాల్యం నుంచి వచ్చినటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఓర్పు. అది చిన్న పిల్లలకి ఉండడం అన్నది చాలా కష్టం. ఒక మహారాజు గారి ఇంట్లో అతిథులు వస్తే భోజనం పెట్టడానికి ఎవరిని పంపించాలి? ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పంపిస్తారు. కానీ ఇంటికొచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి కుంతి భోజుడు ఎవరిని పంపించాడు అంటే కుంతీదేవిని పంపించాడు. ఎందుకని అంటే ఆ అమ్మాయి చిన్నది, ఇంకా పెళ్లి కూడా కానటువంటి పిల్ల, కుమారి అయినా ఆమె అంత ప్రేమతో వచ్చినటువంటి అతిథులందరికీ భోజనం పెట్టి తండ్రికి గౌరవ మర్యాదలు తీసుకొచ్చింది. ఆమె దగ్గరికి ఒక రోజున దుర్వాసో మహర్షి ఆతిథ్యం కోసం వచ్చాడు, అంటే కుంతి భోజుడింటికి వచ్చాడు అని. దుర్వాసో మహర్షి యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందో మీరు పూర్వం చూశారు. కృష్ణ భగవానుడంతటి వాడిని ఆయన విడిచిపెట్టలేదు. పాయసం వండి తెమ్మని కొద్దిగా తిని ఒళ్ళంతా పాయసం పుయ్యమని, నువ్వు నా అరికాల దగ్గర పాయసం సరిగ్గా పుయ్యలేదు, అందుకని నీకు అరికాలు దగ్గరే బాణం తగిలి అత్యంత ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి శాపవాక్కు విడిచిపెట్టాడు. సరే, అది మంగళప్రదమవుతుంది, ఆ కారణం చేతనే అవతారముని ఎప్పుడోప్పుడు వదిలిపెట్టాలి కాబట్టి వదిలిపెట్టి పరమపదంలో ప్రవేశించడానికి ఆస్కారము కలుగుతుంది అని కూడా చెప్పాడు. అటువంటి దుర్వాసో మహర్షి ఒకనాడు కుంతి భోజని ఇంటికి ఆతిథ్యం కోసం అని వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడు ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు, ఆయనకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సాధారణంగా ఎవరు నుంచుతారు? ఎవరైనా పరిణతి కలిగిన వాళ్ళు కాస్త వయస్సులో పెద్దవాళ్ళని పెడతారు. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాడు, క్రోధధారి, ఏమో ఎప్పుడేం కోపం వస్తుందో కాస్త పెద్దవాళ్ళని చూడమనండి అంటారు. కానీ చిత్రం ఏమిటంటే కుంతీదేవే సపర్య చేసింది, కుంతీదేవే భోజనం పెట్టింది. అంటే వయసుతో సంబంధం లేకుండా ఆవిడ పరిణతి అటువంటిది. ఆయన భోజనం అంతా చేశాడు. కుంతీదేవి చేసిన సేవల చేత ఎంతో సంతోషాన్ని పొందాడు. ఒక పెళ్లి కాని పిల్లకి ఆ వరం అవసరమా అని మనం అనుకుంటామేమో, కానీ భారత కథా గమనానికి ఆ వరం ఎంతో అవసరమని త్రికాలవేది అయినటువంటి మహర్షి భావన చేసి ఉంటాడు. అందుకే ఆయన వెళ్ళిపోతూ ఒక వరం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా దేవతని నేను నీకు ఉపదేశం చేసిన మంత్రం చేత ఆహ్వానం చేస్తే వాళ్ళొచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఆయనతో ఉండే గొడవ ఎలా ఉంటుందంటే, ఈ మంత్రం నాకెందుకు అంటే అదో గొడవ, అందుకని ఇచ్చింది పుచ్చేసుకుంటే అయిపోతుంది. అందుకని ఆ మంత్రాన్ని ఒక కన్య ఉపదేశాన్ని పొందింది. అది నిజానికి తర్వాత కాలంలో భారతాన్ని నిలబెట్టింది. ఆ వరం వల్లే కదా ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పుట్టారు. ఆ వరమే నిజానికి భారతాన్ని దుర్యోధనుడి వైపు నుంచి కూడా నడిపించడానికి కారణమైంది. ఈ వరం కుంతీదేవిలో ఎందుకో ఒకప్పుడు ఒక చాపల్యానికి కారణమైంది. ఆమె సహజముగా చాపల్యము కలిగినటువంటి పిల్ల మాత్రం కాదు. అప్పుడు ఏమనుకోవాలి అంటే, బుద్ధిని ప్రచోదనం చేసేవాళ్ళు ఎవరు? దేవతలు ప్రచోదనం చేస్తారు. అందుకే కదా ఏ పూజ చేసినా ఆఖరణ లఘుగాయత్రిలో ప్రచోదయాత్ అని అడుగుతారు. ఎందుకో ఒక రోజున ఆమె బుద్ధి అలా ప్రచోదనమైంది. ఆమె గంగా స్నానానికి వెళ్ళింది. గంగలో స్నానం చేసి చూసేటప్పటికీ భానోదయం అవుతోంది. సూర్యబింబాన్ని చూసింది. ఎర్రటి బింబాన్ని తదేకంగా చూడరు, బంగారు వర్ణంలోకి వచ్చినటువంటి బింబాన్ని చూసింది. అది ఎంతో అందంగా ఉంటుంది, మాంసచక్షువుతో చూడ్డానికి యోగ్యంగా ఉంటుంది. ఆ బంగారు రంగులో ఉన్న బింబాన్ని చూసేటప్పటికీ ఆవిడికి ఎందుకో దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం జ్ఞాపకానికి వచ్చింది. అబ్బా, వెలుగుల ముద్ద, బంగారు వర్ణంలో ఉన్నాడు, ఇట్లాంటి పిల్లాడు నాకు పుడితే అనుకుంది. అసలు అప్పుడు ఎందుకు ఆలోచన ఆవిడికి? ఎందుకో అప్పుడు వచ్చింది ఆలోచన. అసలు అలా అని చూస్తే ఏమవుతుందో చూద్దాం అనుకో. లోకంలో ఎలా ఉంటుందంటే కొన్ని ఇలా చేస్తే ఏమవుతుందో చూద్దామనో ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ కుంతీదేవి అలా పరిణతి చాలా తక్కువ ఉన్నదని అనుకోవడానికి వీల్లేదు. పైగా అదే చిన్న విషయమా చిరక విషయమా? ఓ పిల్లాడిని కన్నెపిల్ల పొందడం అంటే ఆమెకి తెలియదా దాని యొక్క విపరిణామములు ఎలా ఉంటాయో? అంటే తెలుసు ఆమెకు. కానీ
దేవతా వ్యూహం అనే నేను అనుకోవలసి ఉంటుంది, మీరైనా భావన చేయవలసి ఉంటుంది. మహాభారతం ధర్మ సంస్థాపన కోసం జరిగిన కథ కాబట్టి అలా ఒక వ్యక్తి రాకపోతే, దుర్యోధనుడి పక్షాన నిలబడకపోతే భారత యుద్ధం జరిగే అవకాశం లేదు. అందుకే ఆమెకు ఆ చాపల్యం కలిగి గంగానదిలో స్నానం చేసి సూర్యబింబం వంక తిరిగి అమ్మంత్రము తనదగు హృదయమున అక్కన్య నిలిపి ఆదిత్యున కర్ఘ్యమెత్తి నాకు ఇమ్ము ప్రియమ్మున నీయట్టి పుత్రునంబుజమిత్ర అర్ఘ్యమిచ్చి ఆ సూర్యబింబానికి ఇస్తూ నీలాంటి కొడుకుని నాకియ్యి అంది. దేవతలకు లక్షణం ఉంటుంది, వాళ్ళని ఆ మంత్రంతో పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి ఆ కోరుకున్న అనుగ్రహాన్ని కటాక్షించి వెళ్ళిపోతారు. అందుకని బింబం అక్కడే ఉంది, అందులోంచి సూర్యాంశలో సూర్యుడు బయలుదేరి వచ్చాడు, మాంసచక్షువుతో చూడడానికి వీలుగా. అయినా ఆయన తేజస్సు, ఆయన రూపం, ఆయన వైభవం అలా ఉంటుంది కదూ. ఆయన వచ్చాడు. వస్తే అని కేలుముగిచి నిలిచిన వనజాయత నేత్ర కడకు వచ్చెను గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్ర కరత్వముడిగి తరుణద్యుతితో. బింబం క్షణానికి తేజస్సుని పుంజేసుకుంటూ ఉంటుంది. కానీ ఆయన ఏం చేశాడంటే తన తేజస్సుని బాగా తగ్గించేసుకుని ఆ పిల్ల చూడడానికి వీలుగా ఉండేటట్టుగా ఆకాశంలోంచి భూమి మీదకి దిగి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె ఎప్పటికేం చేసింది, 2 చేతులు కైమోడ్చి కళ్ళు మూసి నమస్కరించి ప్రార్థన చేసింది. కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగుండా ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావం అటువంటిది కాబట్టి ఎదురుగుండా వచ్చాడు. వచ్చేటప్పటికే ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది, నేనేమన్నానో అది చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, వచ్చి ఆయన లాంటి పిల్లాన్ని ఇస్తాడు. ఏం చేయాలి ఈవిడే? కన్యాగర్భం, ఉపద్రవం కదూ, ఎలా పెంచుకుంటుంది? అందుకని భయం వేసి వెంటనే అంది, నాకు వరమిచ్చి బిడ్డనివ్వాలని నువ్వు బయలుదేరి వచ్చి ఉంటావు, నాకొద్దు. ఎందుకొద్దు అంటావేమో, బ్రహ్మజ్ఞాని నాకు వరం ఇచ్చాడు. ఆ బ్రహ్మజ్ఞాని ఇచ్చినటువంటి వరం ఎలా పనిచేస్తుందో ఒకసారి పరిశీలిద్దామని అన్నానంతే. అంతకు మించి నిజంగానే ఏదో నీలాంటి కొడుకుని పొందాలని వాంఛలేదు, అందుకని నాకొద్దు. ఇలా పిలవడం నా తప్పే, అలా కదా పిలిచాను. మరి నీలాంటి కొడుకునిమ్మని కదా పిలిచాను. మరి నీలాంటి కొడుకుని ఇవ్వడానికే నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత పరిహాసమా? ఇప్పుడు నీలాంటి కొడుకు నాకు అక్కర్లేదు. అది నిజంగా మంత్రం పనిచేస్తుందో లేదో చూడటం ఏమిటి? ఆయన బ్రహ్మజ్ఞానని ఆవిడే చెప్తూ